హాయ్ ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నారు కానీ ఫాలో కొట్టండి. డిఎస్సి మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ ఎస్పీ. నేను ఎస్జిటిగా పనిచేస్తున్నాను. సో ఈరోజు క్లాస్లో మనం 6th క్లాస్లో ఉన్న రైటర్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రైటర్స్ గురించి ఖచ్చితంగా 2 నుంచి 3 ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది మనం క్లాస్ వైజ్గా వెళ్దాం. అంటే 6th క్లాస్లో రైటర్స్ ఒకసారి, 7th రైటర్స్ ఒకసారి, 8th ఎలా, 9th 10th ఇలా ప్రతి క్లాస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈరోజు క్లాస్లో వచ్చేసి 6th క్లాస్లో ఉన్న రైటర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క రచనలు ఏంటి అనేది ఈరోజు చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఖచ్చితంగా మీరు ఇది నోట్ చేసుకోండి. వాళ్ళ రచనలు ఏంటి, ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది. సో అన్నీ ఒకేసారి ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీకు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎట్లాంటి మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే దయచేసి టీచర్స్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాయింట్లోకి వెళ్తే, సో ఫస్ట్ లెసనే ఏంటి, 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ఏంటది? హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ఇది రాసింది కెరోల్ మూరే. ఎవరు? కెరోల్ మూరే. ఈయన పిల్లలకు సంబంధించిన రచనలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. సో చిన్నపిల్లల కథలు, కథానికలు ఇట్లాంటివి రాస్తూ ఉంటాడు. స్టోరీస్ రాస్తూ ఉంటాడు, నోవెల్స్ రాస్తూ ఉంటాడు. సో హీ ఈజ్ ఏ చిల్డ్రన్స్ ఆథర్. అతను రాసిన ఫేమస్ బుక్స్ ఏంటంటే ద థింగ్ ఇన్ ద క్లాజెట్. గుర్తుపెట్టుకోండి, ద థింగ్ ఇన్ ద క్లాజెట్, ద మ్యాజికల్ క్యాట్. ఈ 2 రచనలు ఆయన ఫేమస్ రచనలు. గుర్తుపెట్టుకోండి, హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనే లెసన్ రాసింది కెరోల్ మూరే. సో ఈయన ఫేమస్ రచనలు ఏంటంటే ద థింగ్ ఇన్ ద క్లోజెట్, ద మ్యాజికల్ క్యాట్. ఈ 2 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా ఒకవేళ ఈ క్వశ్చన్ వస్తే రాయాల్సి వస్తుంది, గమనించండి. నెక్స్ట్, హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్. సో ఇదొక ఫోక్ టేల్. తెలుసు కదా, జానపద కథలు. సో మోస్ట్లీ ప్రైమరీ క్లాసుల్లో లేదా 6th 7th మోస్ట్లీ ఫోక్ టేల్స్ ఎక్కువగా ఉంటాయి. రైటర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఇది ఒకవేళ దీంట్లోంచి బిట్ వస్తే ఈజీగా మనం పెట్టేయచ్చు. ఎందుకంటే రైటర్స్ తక్కువ మందే ఉంటారు కాబట్టి వాళ్ళ లిటరరీ వర్క్స్ కనుక మనం నేర్చుకోగలిగితే ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతారు. చూడండి, హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్. ఇదొక ఫోక్ టైలు. ఎలా వచ్చిందంటే అది కాలంతో పాటు ప్రవహించి రావడమే తప్ప. నెక్స్ట్, ఇందాక చూసింది మీరు చూడండి, ఇది హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్ అనేది ఒక ఇండియన్ ఫోక్ టైల్. అంటే మన భారతీయ జానపద కథల్లో అదొకటి. అలాగే మనకి జపనీస్ జానపద కథ కూడా ఒకటి ఇచ్చాడు, అదే టారోస్ రివార్డ్. సో దీనికి కూడా రచన ఎవరూ లేరు. సో ఇదొక జపనీస్ ఫోక్ టైల్. అలాగే నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ ఒక ఆటోబయోగ్రఫీ కూడా ఉంది, ఆత్మకథ బయోగ్రఫీ. ఇది ఎవరిది? బయోగ్రఫికల్ కల్పన చావ్లాది. సో ఇది కూడా రైటర్ ఎవరు లేరు, ఆటోబయోగ్రఫీ కాబట్టి, ఒక స్టోరీ కాబట్టి పర్సన్ది. నెక్స్ట్ చూడండి, ద మంకీ అండ్ ద క్రోకడైల్. నెక్స్ట్ లెసన్ ఏంటి? ద మంకీ అండ్ ద క్రోకడైల్. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పంచతంత్ర కథల నుంచి తీసుకున్నారు. సో చూడండి, 6th క్లాస్లో పోయమ్స్లో పోయిట్స్ ఎక్కువ వస్తారు, కానీ మెయిన్ లెసన్లో రైటర్స్ కాస్త తక్కువ ఉంటారు, గమనించండి. ఇక్కడ చూడండి, 6th లెసను ఫెయిర్ ప్లే. సో దీని రైటర్ వచ్చేసి ప్రేమ్చంద్. నాకు గుర్తుపెట్టుకోండి, నా పేరే ప్రేమ్ కాబట్టి ఫెయిర్ ప్లే అనేది ప్రేమ్చంద్ రాశాడు. ఈయన హిందీ రైటరు. అలాగే సోషల్ రిఫార్మర్ కూడా. ఈయన రాసిన ఫేమస్ రచనలు ఏంటంటే గోదాన్, అలాగే నిర్మల, కఫన్. గుర్తుపెట్టుకోండి, గోదాన్ ఫస్ట్ది ఏంటి? గోదాన్. అలాగే నిర్మల, అలాగే కఫాన్ అనే రచనలు రాశాడు ఆయన. ఎవరు? ప్రేమ్చంద్. ఆయన 6th క్లాస్లో ఫెయిర్ ప్లే అనే పాఠానికి రచయిత ఆయన. సో ఆయన రాసిన బుక్స్ ఏంటో మీరు చూశారు, గోదాన్, నిర్మల అండ్ కఫాన్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పోయిట్స్ ఉన్నారు. పోయిటరీ కూడా ఉంటుంది కదా ప్రతి లెసన్లో. ప్రతి లెసన్కి సంబంధించిన కింద పోయం కూడా ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పోయిట్స్ చూద్దాం. అంటే అక్కడ ఉన్న పోయమ్స్ ఏంటి, అది ఎవరు రాశారు, వాళ్ళ లిటరరీ వర్క్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు 6th క్లాస్లో ఉన్న పోయిటరీలో ఫస్ట్ ద కైట్ పోయం. సో ఈ కైట్ పోయాన్ని రాసింది హ్యారీ బెన్. గుర్తుపెట్టుకోండి, కైట్ అనే పోయాన్ని రాసింది ఎవరు? హ్యారీ బెన్ రాశాడు. సో ఈ హ్యారీ బెన్ ఎవరు? ఒక అమెరికన్ పోయిట్ అండ్ చిల్డ్రన్స్ ఆథర్. ఇతను అమెరికాకి చెందిన ఆయన. హ్యారీ బెన్ అమెరికాకి చెందిన ఆయన.
సో ఈయన చిల్డ్రన్స్ ఆథర్, అంటే పిల్లల కోసం కథలు, పోయమ్స్ ఇవన్నీ రాసే ఒక మెయిన్ రైటర్ ఎవరు? హ్యారీ బెన్ అని ఆయన. సో ఈయన లిటరరీ వర్క్స్ చూడండి ఒకసారి. ట్రీస్ అండ్ ద పెయింటెడ్ కేజ్. చూడండి హ్యారీ బెన్ రచనలు ఏంటమ్మా ఒకసారి గమనించండి. ద ట్రీస్, ద పెయింటెడ్ కేజ్, గుర్తుపెట్టుకోండి. ట్రీస్ అండ్ ద పెయింటెడ్ కేజ్ అనేది రాసింది హ్యారీ బెన్. అలాగే నెక్స్ట్కి వెళ్ళండి. సెకండ్ పోయం ద క్విరల్. ఈ క్విరల్ అనే పోయాన్ని రాసింది ఎలనార్ ఫర్జాన్. ఎవరు? ఎలనార్ ఫర్జాన్. సో ఈయన ఎవరంటే ఇంగ్లీష్ పోయిట్ అండ్ చిల్డ్రన్స్ ఆథర్. ఇతను కూడా ఇంగ్లీష్ పోయిట్, అలాగే చిల్డ్రన్కి సంబంధించిన బుక్స్ కానీ, నోవెల్స్ కానీ, పోయమ్స్ కానీ రాసే ఆయన ఎవరు? ఎలనార్ ఫర్జాన్. సో ఈయన రాసింది ఏంటో చూడండి. ఈయన వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. మార్నింగ్ హ్యాస్ బ్రోకెన్. చూడండి మార్నింగ్ హ్యాస్ బ్రోకెన్. మార్టిన్ పిపిన్ ఇన్ ద యాపిల్ ఆర్కాడ్. చూడండి మార్టిన్ పిపిన్ ఇన్ ద యాపిల్ ఆర్కాడ్ అనే 2 రచనలు చేశాడు. ఎవరు? ఎలనార్ ఫర్జాన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి బ్యూటీ. సో ఈ బ్యూటీ అనే పోయాన్ని రాసింది ఈఎహ్ షూరే. ఎవరు? ఈఎహ్ షూరే. ఈయన ఎవరు? నేటివ్ అమెరికన్ పోయిట్ అండ్ ఫ్రమ్ నవాజా ట్రైబ్స్. అమెరికాలోని ఒక ట్రైబ్ పేరు నవాజా ట్రైబ్. దానికి సంబంధించిన రైటర్ ఎవరు? ఈఎహ్ షూరే. ఇతను ట్రెడిషనల్ నవాజా సాంగ్స్ అండ్ పోయమ్స్ రాశాడు. అంటే అక్కడికి సంబంధించిన ఆ నవాజా ట్రైబ్స్కి సంబంధించిన బ్యూటిఫుల్ పోయమ్స్ కానీ, అర్థమైందా, సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ లోకల్ లాంగ్వేజ్లో రాసే ఒక రైటరే ఎవరు? ఈఎహ్ షూరే. ఈయన బ్యూటీ అనే పోయాన్ని రాశాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పోయం చూడండి. వేర్ డు ఆల్ ద టీచర్స్ గో. సో ఈ పోయాన్ని రాసింది పీటర్ డిక్సన్. ఎవరు? పీటర్ డిక్సన్ రాశాడు ఈ పోయాన్ని. ఈయన ఒక బ్రిటిష్ పోయిట్ అండ్ ఆథర్ ఆఫ్ హ్యూమరస్ పోయమ్స్ ఫర్ చిల్డ్రన్. సో పిల్లలకి నవ్వుకోవడానికి, కామెడీగా ఉండి చాలా పోయమ్స్ రాశాడు. దాంట్లో మోరల్ ఉంటుంది. ఇట్లాంటి ఎన్నో చైల్డ్ రచనలు ఈయన ఎన్నో చేశాడు. ఇతని యొక్క ఫేమస్ వర్క్ వచ్చేసి గ్రో అప్. చూడండి అతని ఫేమస్ వర్క్స్ ఏంటో చూడండి. గ్రో అప్, డాడ్, ద ట్రూత్ అబౌట్ పేరెంట్స్. చూడండి గ్రో అప్, డాడ్, ద ట్రూత్ అబౌట్ పేరెంట్స్ అనే బుక్స్ రాశాడు. ఎవరైనా? పీటర్ డిక్సన్. చూడండి ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దోస్ ఆర్ రిలేటివ్ టు సోషల్ ఇష్యూస్. కాబట్టి మనం చదివేటప్పుడు కూడా ఇట్లాంటి వాటిలో ఏవైతే సోషల్ ఇష్యూస్కి ఉంటాయో, ఏవైతే కరెంట్ అఫైర్స్కి సింక్ అవుతాయో అట్లాంటి టాపిక్స్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ కాస్త హైగా ఉంటాయి. కాబట్టి ఇది చూడండి పీటర్ డిక్సన్ రాసిన రచనలో ఫేమస్ గ్రో అప్, డాడ్, ద ట్రూత్ అబౌట్ పేరెంట్స్. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివే ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పోయంకి వచ్చేసరికి ఏ హౌసు ఏ హోము. ఈ పోయాన్ని రాసింది లోరైన్ ఎం హాల్. ఎవరు? లోరైన్ ఎం హాలీ అనే ఆమె రాసింది. వీళ్ళు అమెరికన్ పోయిట్, అలాగే సింపుల్ అండ్ రిఫ్లెక్టివ్ పోయిటరీని ఎక్కువగా చూసేవాళ్ళు. ఇతను అంత పెద్ద ఫేమస్ రైటర్ ఏమీ కాదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఏ హౌసు ఏ పోయం రాసింది లోరైన్ ఎం హాలీ. సో ఈ లెసన్లో మనం 6th క్లాస్కి సంబంధించిన రైటర్స్ అందరినీ కవరప్ చేసాము, వాళ్ళ రచనల్ని కవరప్ చేసాము. మీరు వీడియో చూస్తున్నప్పుడే వాళ్ళ రచనల్ని కనుక మీరు నోట్ చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది. సో దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్ కూడా మన టీచర్స్ వరల్డ్ గ్రూప్లో పెడతాను, ఛానల్లో. మన ఛానల్ లింక్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, టీచర్స్ వరల్డ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. సో ఈ ఇన్స్టాగ్రామ్లో మీరు కనుక లాగిన్ అయ్యి మన టీచర్స్ వరల్డ్ పేజ్లో బయోలో చూస్తే మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి పీడిఎఫ్లు ఎంతో యూస్ఫుల్గా మీకు సెండ్ చేస్తూ ఉంటాను. ఇట్లాంటి మరింత మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే టీచర్స్ వరల్డ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.